హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తానే మీకు అర్థమై ఉంటుంది. ఇంకా పిల్లలకి దసరా హాలిడేస్ అయితే వచ్చాయి కదండి, పండగ అయితే వచ్చేసింది. అయితే ఇలా పండగ వచ్చినప్పుడు మన తక్కువ జీతం మధ్యతరగతి వాళ్ళము బట్టలు తీసుకోవాలి, పండగ చేసుకోవాలి, ఎక్కడికైనా పిల్లలు టూర్ కానీ లేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అత్త వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళాలంటే ఎలా బడ్జెట్ వేసుకోవాలా అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. నేను కొన్ని టిప్స్ అయితే చెప్తానండి, ఎలా మనం బడ్జెట్ వేసుకోవాలా పండగకి, అదేవిధంగా షాపింగ్కి, అదేవిధంగా ఎక్కడికైనా జర్నీకి వెళ్ళడానికి మనం బడ్జెట్ ఎలా వేసుకోవాలనేది, మన ఖర్చులు పొదుపు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తానండి. ఇక వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. పండగ అని చెప్పగానే మనకు మొదట గుర్తొచ్చేది బట్టలండి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే 20,000 నుంచి 30,000 శాలరీ ఉన్న వాళ్ళకైతే నేను ఈ టిప్ చెప్తున్నానండి. ముఖ్యంగా 20,000 శాలరీ ఉన్నవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఈ ఒక ప్లాన్ లేకపోతే మాత్రం మనం ఊరికి వెళ్ళాలన్నా ఇలా పండగ చేసుకోవాలంటే అప్పు చేసుకోవాలండి మన మధ్యతరగతి వాళ్ళము. అలా లేకుండా మనం ఒక బడ్జెట్ వేసుకొని పక్కా ప్లాన్ ప్రకారం మనం చేసుకున్నట్లయితే మన జీతంలో నుంచే మనము ఒక్క పైసా కూడా అప్పు చేయకుండా సేవింగ్స్ చేస్తూ కూడా మనము హ్యాపీగా పండగనైతే జరుపుకోవచ్చండి. ఇంకా మొదటిది మన ఇంటి రెంట్ అండి. 20,000 నుంచి 30,000 శాలరీ ఉన్న వాళ్ళకి ఇంటి రెంటు యాజ్ యూజువల్గా నేను పాత వీడియోల్లో చెప్పినట్లుగా 5,000 రెంట్ అయితే ఉంటుందండి. ఇంకా ఈ 5,000 అయితే మనం తీసి పక్కన ఉంచుకోవాలి ఇంటి రెంట్ను కట్టడానికి. ఆల్రెడీ 1-2 తారీఖులలో ఉన్నాం కాబట్టి ఇంటి రెంట్ కట్టేవాళ్ళు ఆల్రెడీ కట్టేసింటారు. ఇంకా 5,000 అయిపోతే మన దగ్గర ఇంకా ఉండేది కేవలం 15,000 అండి. ఈ 15,000లో నుంచి బట్టలు ఎలా కొనాలి, తర్వాత పండగను ఎలా చేసుకోవాలి, అదేవిధంగా ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలంటే టూర్కి వెళ్ళాలంటే ఎలా మనం ప్లాన్ చేసుకోవాలని చెప్తానండి. ఇంకా రెండవదిగా వచ్చేసి మనకు పండగ అనగానే గుర్తొచ్చేది బట్టలండి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళము పిల్లలు 2, 3, అదేవిధంగా పెద్దవాళ్ళు 2, మొత్తం 5 మంది అయితే ఉంటారు కదండి. 2 పిల్లలు ఉన్న వాళ్ళకు పేరెంట్ కూడా ఉంటారు తప్పకుండా. మొత్తం 5 మంది అయితే ఉంటారు. ఒకవేళ 6 మంది ఉన్నా కానీ తప్పదండి. మనమైతే ఈ 5,000లో మాత్రమే బట్టలు తీసుకోవాలండి. ఒక్కొక్కరికి 1,000 రూపాయల్లోనే బట్టలు తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ కొనకూడదండి. ఎందుకంటే మనం మధ్యతరగతి వాళ్ళం కదండి, మన దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉంది. మనం ఒకవేళ ఆర్భాటాలకు వెళ్ళి ఆడంబరాలకు వెళ్ళి మనం ఎక్కువకు కొన్నామంటే ఇంకా పండగ రోజున అప్పు చేయాలండి. అప్పు చేసి పప్పు కూడా తినడం కంటే మనకున్న దాంట్లోనే సర్దుకొని పోవడం అయితే బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తానండి. ఇంకా అలాగా 5,000లో మనం ఇంట్లో ఎంతమంది ఉంటే ఎవరికి ఎంత రేట్లో తీసుకోవాలి అని మనం షాపింగ్కి వెళ్ళే ముందే ఒక బడ్జెట్ రాసుకొని వెళ్ళాలండి. ఎన్ని జతల బట్టలు కొంటున్నాం, ఎవరెవరికి కొంటున్నాం, ఎవరికి ఎంత రేట్లో కొనాలి అని చెప్పేసి 5,000 చేత పట్టుకొని 5,000కు మించి తీసుకువెళ్ళొద్దండి. తీసుకువెళ్ళినామంటే చేతిలో డబ్బులు ఉంది కదా అనేసి ఖర్చు పెట్టేస్తాం. అలా కాకుండా ఒక 5,000 చేత పట్టుకొని వెళ్ళి పండగకి మనం షాపింగ్ చేయాలండి. ఆఫర్లు కదా అని చెప్పేసి ఏవి పడితే అవి తీసుకున్నామంటే మన చేతిలో చివరికి చిల్లిగవ్వ కూడా ఉండదు. బాగా ఆలోచన చేసి, ఆఫర్లు వస్తుంటాయి పోతుంటాయండి, పండగలు ప్రతి సంవత్సరం వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి మనకు తగినట్టు మనం బట్టలైతే తీసేసుకోవాలండి. 5,000లో మనము బట్టలు అయితే తీసుకుంటాం. ఇంకా 10,000 అయిపోయిందండి, కేవలం ఇంకా 10,000 ఉంది. ఇంకా ఈ 10,000లో మనము ఎక్కడికైనా ఔటింగ్, అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అత్త వాళ్ళ ఇంటికి కానీ లేదంటే మనం పిల్లలు ఎక్కడికైనా అడుగుతారు కదండి, అలా అడిగినప్పుడు మనం తక్కువ జీతం కదండి మన జీతము, మనం కార్లో వెళ్ళాలనుకుంటున్నామా, బస్సులో వెళ్ళాలనుకుంటున్నామా, ట్రైన్లో వెళ్ళాలనుకుంటున్నామా, మనమే ఆప్షన్ తీసుకోవాలండి.
మన మధ్యతరగతి వాళ్ళకి బస్ లేదా ట్రైన్ బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తానండి. ఎక్కడికైనా మీకు ట్రైన్ అందుబాటులో ఉంటే హ్యాపీగా పిల్లలకి కూడా ఒకరోజు ట్రైన్లో జర్నీ చేసిన అనుభవం ఉంటుంది. అలా కాకుండా కొంచెం లాంగ్ అయితే బస్కైనా వెళ్ళొచ్చండి. ఇంకా అలా కాదు మేము కారులోనే వెళ్తామంటే మాత్రం మన దగ్గర డబ్బులు ఉండదండి, అప్పు చేసి కారులో వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఎన్ని టోల్గేట్లు అండి, అసలు రోడ్ ట్యాక్స్ కట్టడానికే మన జీతం మొత్తం సరిపోతుంది. అలా కాకుండా మనం బస్సులో వెళ్ళినామంటే తక్కువ ఛార్జీతోనే మనమైతే చేరుకుంటాము. మనం గమ్యస్థానానికి చేరాలండి. ఎలా చేరుతాము అనేది ఇంపార్టెంట్ కాదు, గమ్యస్థానానికి చేరడం ఇంపార్టెంట్. దానికి వచ్చేసి మన యొక్క బడ్జెట్లో నుంచి 20,000 శాలరీ ఉన్న వాళ్ళకు వచ్చేసి నేనైతే 5,000 వేశానండి. అది జర్నీని బట్టి ఉంటుందండి, దగ్గరనా దూరమా. ఒకవేళ దగ్గర ఉన్న వాళ్ళకైతే హ్యాపీ అండి, 5,000 కూడా ఖర్చు కాదు, ఒక 2-3 వేల్లోనే అందరు పోయి రిటర్న్ కూడా వస్తారు. అలా కాదు కొంచెం దూరం ఉంది, హైదరాబాద్, కర్నూలు, తర్వాత తెలంగాణ, తర్వాత గోదావరి, ఇలా విజయవాడ, ఇలా దూరంగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది. అలాంటప్పుడు మనము ఒక 5,000 మొత్తం అందుకు మనం చేతిలో పెట్టుకోవాలండి. 5,000 పెట్టుకోవాలి. 5,000లో మనం చూసి ఖర్చు పెట్టుకోవాలండి. మనం ఆప్షన్ను బట్టి కారా లేదా బస్సా ట్రైనా, దాన్ని బట్టి మన జర్నీని బట్టి మనకు ఎంత డిస్టెన్స్ ఉంది, మనం వెళ్ళే ప్లేస్కు ఎంత డిస్టెన్స్ ఉందని మనం రాసుకొని బడ్జెట్ వేసుకొని ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత డీజిల్ వేసుకోవాలి, ఎంత పెట్రోల్ వేసుకోవాలి అని మనం ఇంటి దగ్గరే ఒక బడ్జెట్ వేసుకొని వెళ్ళాలండి. ఇంకా మన దగ్గర 15,000 అయిపోయింది, ఇంకా కేవలం 5,000 ఉందండి. ఇంకా ఈ 5,000లో నుంచి మనకు ఈ అవుటింగ్ వెళ్తున్నాం కాబట్టి మనకు సరుకులు ఖర్చు కావు. అదేవిధంగా మనకు కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువ వస్తుందండి. ఎందుకంటే మనం ఇంట్లో ఉండడం లేదు కాబట్టి మనకు కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది. అప్పుడు మనము 2,000 వచ్చేసి మన యొక్క దారి ఖర్చులకు, ఫుడ్కు, అదేవిధంగా కరెంట్ బిల్లుకు మనం ఉపయోగించుకోవాలండి. తక్కువ కరెంట్ బిల్ వస్తుందని చెప్పాను కాబట్టి దారి ఖర్చులకు, ఫుడ్కు, అదేవిధంగా కరెంట్ బిల్కు మనం ఉపయోగించాలి. ఆ 2,000 మించి ఎక్కువ డబ్బులు అయితే మనము ఉపయోగించకూడదండి. ఇంకా తర్వాత ఈ మంత్ మనము పిల్లల ఫీజులు కానీ ఇవి అన్నీ కట్టకుండా ఉండాలండి. ఇవి కట్టాలంటే మాత్రం మన దగ్గర ఏముండదు కాబట్టి ముందు నెల కట్టడం కానీ లేదంటే నెక్స్ట్ మంత్ కట్టడం కానీ మనం ప్లాన్ చేసుకోవాలి. ముందు నెల ఎలా వెళ్ళిపోయింది కాబట్టి నెక్స్ట్ మంత్కు మనము ప్లాన్ చేసుకోవాలండి. ఇంకా మన దగ్గర మొత్తం 18,000 రూపాయలు అయితే అయిపోయిందండి, 17,000 రూపాయలు అయితే అయిపోయిందండి. ఇంకా మన దగ్గర 3,000 రూపాయలు ఉంది. ఈ 3,000 మనం సేవింగ్స్ చేయాలండి. ఎంత పండగ అయినప్పటికీ మనం మధ్యతరగతి వాళ్ళము ఎంతో కొంత సేవింగ్స్ చేస్తేనే అండి రేపు మన పిల్లలకి ఉపయోగపడేది. ఈరోజు మనం ఆర్భాటాలకు వెళ్ళి మనం డబ్బులు వేస్ట్ చేసినామంటే ప్రతి నెల మనకు చాలా విలువైనదండి. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ప్రాణం రేపు ఉండడం లేదు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3,000 మనం సేవింగ్స్ చేయాలి. అది నువ్వు ఎక్కడ ఆర్డీ కడతావా, లేదంటే బ్యాంకులో ఫిక్స్డ్ చేస్తావా, లేదంటే నువ్వు చిట్టీలో ఉంటావా, లేదంటే నువ్వు ఎక్కడైనా ఆ 3,000 సేవింగ్స్కు నువ్వు పెట్టుకోవాలి. చూడండి, నేను చాలా క్లియర్గా చెప్పాను. 5,000 ఇంటి రెంటుకు, 5,000 మన బట్టలకు, 5,000 జర్నీకి, అదేవిధంగా 2,000 మన ఫుడ్డుకండి, ఫుడ్కు, కరెంట్ బిల్లుకు, మన ఎక్స్ట్రా ఖర్చులకు, ఇంకా 3,000 వచ్చేసి సేవింగ్స్ కండి. ఈ సేవింగ్స్ ఈ 3,000 మీరు పొదుపు చేసినారంటే మీకు నెక్స్ట్ ఎటువంటి అప్పు లేకుండా హ్యాపీగా పండుగను సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.